హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కానీ పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. మేము రీసెంట్గా హైదరాబాద్కి వెళ్ళాము ఒక చిన్న గృహప్రవేశానికి. సో గృహప్రవేశం వచ్చేసి మా అత్తమ్మ బర్త్డే రోజు గృహప్రవేశం చేసారనమాట. గృహప్రవేశం అంటూ ఏం లేదు, చిన్న ప్రేయర్ మీటింగ్, ఆ కొత్త ఇంట్లో ప్రేయర్ మీటింగ్ లాగా పెట్టుకొని అండ్ ఈవినింగ్ అందరింటికి విజిట్ చేసినాము. నియర్ బై ఉన్న మా రిలేటివ్స్ అందరి ఇంటికి విజిట్ చేసినాం అనమాట. అక్కడ బ్రైటీ ఒక చిన్న పార్క్లో ఆడుకుంటుండే, అపార్ట్మెంట్స్లో చిన్న ప్లే ఏరియా ఉంటే అక్కడ ఆడుకుంటుండే బ్రైటీ. అక్కడ తీసిన ఇది వీడియో. ఈవినింగ్ అత్తమ్మకి బర్త్డే సెలబ్రేట్ చేసారు. ఈ వీడియోలో ఏంటంటే మా మమ్మీ వాళ్ళు, మామయ్య వాళ్ళు, పెద్దమ్మలు అందరూ అత్తమ్మతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారు. అది నాకు చాలా పెద్ద గిఫ్ట్ అనిపించింది అత్తమ్మకు. వాళ్ళ రోల్ ఏం లేకపోయినా కానీ వాళ్ళ ప్రేయర్స్ అనేది మరి మా పెద్దవాళ్ళు కూడా మా అన్న బాధ్యతలో మా బాలవులు మరి మా మనిషి మా బాధ్యతలు కూడా తీసుకున్నారు. అప్పుడు మా వదిలే చదువుకుంటారు చెప్పి కూడా రాసేదా మన పాత్ర అన్న ఎట్లా బాగా తీసుకుంటూ వదిలే కూడా అదే బాధ్యతలు మా విషయాల్లో తీసుకున్నది. నేను వాళ్ళ పిల్లలతో పాటు పిల్లవాళ్ళే పెరిగాను. మా అన్న పిల్లలకి నేను 6th క్లాస్ వాళ్ళ పిల్లలు పిల్లవాళ్ళే పెరిగాను. నేను 4th క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నాను. నాకు ఎప్పుడు ఒకటే ఆశ ఏముందంటే మా కడుపునంటే విద్యుత్ మా చెల్లాను. కడుపునంటే కొంచెం మంచి నచ్చిపోయి తీసుకెళ్ళిపోయి మా హాస్టల్ వెళ్తాను. ఎందుకంటే మధ్యలోకి అయితే మాకేమీ ఏమి దొరికేది కాదు. విలేజ్ పెద్దపల్లికి వస్తే హాస్టల్ అన్నం పప్పు తప్పితే ఉంటుంది. సో మాకు కరెక్ట్గా మాకు మా ఆశ మాకు రుచిగల భోజనం దొరకాలంటే మాకు దొరికేది కాదు. సో మా వదిన మాకు దొరికింది. మాకు ఎక్కడికి వదిన వచ్చిందో మాకు ఈ మంచి రుచిగల భోజనం అంటే మాకు అర్థం చేస్తుంది. We enjoyed delicious foods. We thank God for giving us wonderful brother. మా వదిన ఇప్పటికి కూడా మా విషయం మాకు రోజు ప్రార్థన చేస్తాం. మా మంచి భోజనం అట్లా అందరూ మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. తమ్ముడు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా సేమ్ నాకు అవే అన్ని వర్తిస్తాయి. నేను ఇంకొక 2 విషయాలు అదనంగా చూపించాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రి మాకు వర్ణమ్మ ఏ విషయంలో కూడా మాకు లోటు కానీ లేదు. రెండవది ఏంటంటే చాలాసార్లు ఎవరన్నా మమ్మల్ని ఏదన్నా జోక్ చేయాలనుకున్నా లేకపోతే ఇంకేదన్నా ఎగతాలు చేయాలనుకున్నా కానీ వెంటనే ఒక పేరెంట్స్ ఎట్లా అయితే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారో, వాళ్ళని కాపాడుకుంటారో అట్లా మా వదినమ్మ ఎవరైనా మమ్మల్ని ఏదన్నా అంటే వెంటనే వాళ్ళనే తిరిగి అనేటువంటిది. నేను చాలాసార్లు అనుకునేది అంటే వదినమ్మ వాళ్ళకు కూడా వదినలు ఎవరైనా వాళ్ళకు కూడా వంతవాడి ఇంకొక మాటని బాధ పెట్టేటువంటి వాళ్ళంటారు. కానీ ఇంత మంచి వదినమ్మ ఉన్నది అని నేను అప్పుడప్పుడు ఊరికి అనుకునేది. చాలా సంతోషం మాట. అది దేవుడు మాకు మంచి వదినమ్మని ఇచ్చాడు, మంచి అన్నని ఇచ్చాడు. థ్యాంక్ యూ. 83 నుంచి 90వ సంవత్సరం వరకు నేను అన్న దగ్గర ఉన్నా. మా తమ్ముడు చెప్పినట్టు మాకు మా వదినమ్మ రెండవ తల్లి. మా తల్లి తర్వాత మా వదినమ్మ. నన్నైతే ఒక తల్లిలాగానే నా కడుపు చూసి నాకు ఎంత మంచి ఇప్పుడు మంచి నా కడుపు నిండా భోజనం. అంటే 83వ సంవత్సరం నుంచి 90 సంవత్సరం దాకా నాకు పెళ్ళైనంత వరకు నేను అన్న వాళ్ళ దగ్గర పెరిగిన. I praise God for giving us such a wonderful వదినమ్మ. నిజంగా నేను మా వాళ్ళకి కూడా చెప్తా ఉంటాను, మా ఫ్రెండ్స్ కానీ నాకు వాళ్ళకు. నేను 7th వరకు అక్కడ చదువుకున్నా. 8th తర్వాత అన్న ఇక్కడ మిషన్ స్కూల్లో పనిచేయడం బట్టి నేను మా చెల్లె మా తమ్ముడు అలా మిషన్ స్కూల్లో చదివేటువంటి మాకు భాగ్యం కలిగింది. ఇదంతా మా అన్న సేవ ఫ్రెండ్స్ కానీ మా గురించి చెప్తాను. ఆ తర్వాత అనే వాళ్ళు ఇట్లా 83 నుంచి 90 వరకు నా పెళ్ళి వరకు అక్కడనే ఉన్నా. నా కొడుకు పుట్టినప్పుడు కూడా
మా ఇంట్లో కంటే బయట అయితే అన్న వాళ్ళ ఇంట్లోనే వదిన దగ్గరనే ఎక్కువ ఉండేవారు. చిన్నప్పుడు కూడా అట్లా వాళ్ళనే చూసిండు. నిజంగా అన్న వాళ్ళది మర్చిపోను. మా పిల్లలకు కూడా చెప్తా, మాకు రేషన్ కూడా చెప్తా. నిజంగా దేవుడు చాలా బాధపడుతున్నది. సాయంత్రం దగ్గరికి వచ్చిందని హ్యాపీ బర్త్డే. 81వ సంవత్సరంలో మా వదిన పెళ్ళి అయింది. మా వదిన పెళ్ళి కాగానే మా అక్కకు నాకు 10 రోజులు పెళ్ళి అయింది. సంబంధాలు రాలే. మా వదిన రాగానే మా అక్కకు అయింది. తర్వాత మన నాకు ఇంకొక సంవత్సరం లోపలే 81 మా వదినకు అయింది, 82 మా అక్కకు అయింది, 83కు నాదైంది. ఎందుకంటే ఇప్పుడు నేనేమనుకున్నామంటే పల్లెటూరులో ఏమనుకుంటారంటే పెద్ద కోడలు వచ్చినాక బిడ్డలకు పెళ్ళి అయింది, ఆమె అడుగు మంచిది అని అనుకున్నాం. అంటే వాళ్ళందరూ అనుకునేది కరెక్టే. వదినంత చేసింది దేవుడు కూడా అసలు మేలు మాకు చేసిండు. మా వదినే మస్తు ప్రేమ కలిగింది. మా వదినే మా అన్న. నేను ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం అవుతాను బలాక్షపడి పెద్ద పెళ్ళికి వచ్చి. నేను ఎప్పుడైనా కానీ అన్న వాళ్ళ ఇంటికి వదిన వాళ్ళ దగ్గరికి పోతే నన్ను భోజనం చేయండి రాని. ఎంత టైం అయినా మంచిది. కొంచెం అన్న శుక్రవారం వదిన వెళ్ళేది ఎంత బలవంతం చేసినా కానీ తిన్నాకనే పోవాలని చెప్తారు. ఎందుకంటే వదినే మా అన్న మా తల్లిదండ్రుల తర్వాత వాళ్ళిద్దరు పెద్దోళ్ళు కనుక మా మమ్మల్ని ఎంతో ప్రేమగా ఇప్పటికి కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. చూసుకొని ఇంకొక విషయం ఏం చెప్తారంటే మీరు ప్రార్థన చేసుకోవాలి ఎక్కువ. నేను ప్రార్థన ఒకటే అధ్యాయం చదువుతాను రోజు. మా వదిన ఏం చెప్పిందంటే 3 అధ్యాయాలు చదవాలి, నువ్వు సంవత్సరం లోపల పంపిస్తావు అని చెప్పింది. అంటే అట్లా నేను ఫాలో అవుతాను. ఎందుకంటే భక్తి విషయంలో చెప్తాను, ప్రేమ విషయంలో చెప్తాను, ఏ విషయంలో అయినా కానీ మా వదిన పిల్లలకు ఇట్లా చెప్పాలి అని చాలా విషయాలు మా అన్న కానీ వదిన కానీ మా అన్న మా వదిన చాలా ప్రేమతో మమ్మల్ని చేర్చుకుంటారు, చెప్తారు మంచి. మా తమ్ముని విషయం, మా మరదల విషయం, మా చెల్లె మా సంతోషం చెప్పింది స్నానం పట్టుకు నిజం. నాకు ఎప్పుడో చిన్న వయసులో పెళ్ళి అయింది. పెళ్ళి అయినాక 4 పిల్లలు అయ్యేదాకా మాకు ఎవ్వరికి పెళ్ళి కాలి మా వాళ్ళకి. అయితే మా తమ్ముడి పెళ్ళి కాగానే 1 సంవత్సరంలోపే మా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్ళి అయింది. చాలా మా మరదలు మంచి లోక సంబంధంగా అంటారు కదా, లక్ష్మి గలది. అంటే ఆమె అంశమంతురాలు. ఆమె మా ఇంటికి అడుగు పెట్టగానే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. చాలా సంతోషం. ఇంకా మమ్మల్ని నన్ను అయితే అక్కలాగా చూస్తారు. ఇప్పుడు కూడా నన్ను ఎంత ప్రేమించాలంటే అంత అక్క చెల్లెళ్ళకంటే కూడా ఎక్కువ ఆమె ప్రేమ చూపిస్తుంది. నన్ను ఎంతో ప్రేమించి తినక్క తినదాకా రాని ఏదున్నా కానీ నా కొరకు, నా పిల్లల కొరకు, నా పిల్లల కొరకు కూడా నా మదరు బాగా సాయం చేసింది. నేను పెళ్లి చేసుకొని ఎప్పుడైతే వచ్చిందో అది కొత్త ఇల్లు లాగా అనిపించలేదు. నేను ఎంతో అలవాటు అయిపోయింది ఇల్లు లాగా ఫీల్ అయ్యాను. అట్లాంటి ప్రేమ అక్క బాగా కల్పించినారు. ఫస్ట్ డే ఫస్ట్ మూమెంట్ నుంచి అసలు మా చెల్లి అడిగింది అక్క కళ్ళలో నీళ్ళే రాలేదు. అంటే మోస్ట్లీ ఎవరైనా అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఏడుస్తారు కదా, అక్క కళ్ళ నుంచి నీళ్ళే రాలేదు. తర్వాత నేను అనుకున్నాను దేవుడు ఎంత గొప్ప మేలు నా జీవితంలో చేశాడు. ఎందుకంటే లాస్ట్ అయినప్పటికీ నేను అత్తమ్మ మామయ్య ప్రేమను నేను అంటే చాలా రోజులు నేను చూడలేకపోయినాను దూరం మూలాలు. దేవుడు నాకు అక్క బాబా, నాకు అక్క లేదు, నేనే ఫస్ట్ ఇంట్లో. నాకు అక్క బాబా నాకు చాలా ప్రేమ. ఇంకా అంతకంటే ముఖ్యంగా గాడ్లీ పేరెంట్స్ లాగా నా పేరెంట్స్ తర్వాత దేవుని భయం ఇంకా బాబా చాలా నా పిల్లల విషయంలో చాలా ప్రతిరోజు నాకు నన్ను అడిగి తెలుసుకుంటుంటారు. కొన్నిసార్లు నేను అడగకముందే నా హృదయంలో ఏమున్నది కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. హాస్పిటాలిటీ అన్నది, ప్రేయర్ అన్నది మా బాబా నుంచి నేను నేర్చుకున్నది. థ్యాంక్ యూ అక్క. తర్వాత కూడా బాబు పుట్టిన తర్వాత అసలు ప్రేమ అలాంటి కన్సర్న్ ఇప్పుడు కూడా సరైతే చెప్తూ ఉంటారు. ఎవరికి చేసినా చెప్పినా మా అమ్మమ్మకి అయితే చేస్తామంటే ఫోన్ అని చెప్పి పంపిస్తాను వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఆ ప్రేమ మాత్రం మాకు అసలు నేను ఒకసారి ఆ మూమెంట్స్ గుర్తు చేసుకున్నప్పుడు మాకేమో ఒక పక్క బాగా ఇంట్లో వచ్చేది. అప్పుడు వాడు పుట్టినప్పుడు వాడేమో ఏడుస్తూ ఉంటుండే. ఆంటీ వెంటనే వచ్చి బాబు మీరు పడుకోండి, మీరు ఇల్లు పడుకోండి అని ఇట్లా మేనేజ్ చేసేది. కానీ అట్లా నిజంగా అంటే ఎన్నో పేర్లు వాడికి బంగారం చేసేది. అది ఇప్పటికి మర్చిపోలేదు నిజంగా.
అలాంటి ప్రేమ మళ్ళీ మేము పెద్దపల్లికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇన్ని ఇయర్స్ అయినా కూడా మేము మళ్ళీ రిటర్న్ అయితే ఇప్పుడు కూడా ఏడుస్తాం అంటే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ డాటర్ టు మీ.